వెల్కమ్ టు అవర్ ఛానల్. నాగ చైతన్య గారు శోభిత గార్ల మ్యారేజ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ December 4th మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్నారు అనే టాక్ వినిపిస్తూనే ఉండేది. కానీ దీని మీద ఎప్పుడు వాళ్ళు రియాక్ట్ అవ్వలేదు. సడన్ గా వీళ్ళ మ్యారేజ్ గురించి అనౌన్స్ చేసి అందరికీ షాక్ అయ్యేలాగా చేశారు. వీళ్ళు ఇప్పుడు బెస్ట్ జోడీ అనిపించుకుంటున్నా కానీ అక్కడక్కడ నెగిటివ్ టాక్ వస్తూనే ఉంది. శోభిత గారు తన కెరియర్ మొత్తం బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్సే చేశారు. ఆవిడ యాక్టింగ్ కన్నా గ్లామరే ఎక్కువ ఉంది అని కామెంట్స్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కాండం లాంటి బోల్డ్ యాడ్స్ లో కూడా ఈవిడ యాక్ట్ చేశారు. తెలుగులో మేజర్ మూవీతో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈవిడ ఈ బోల్డ్ ఇమేజ్ ని కంప్లీట్ గా రిమూవ్ చేయాలి అనే డిసిషన్ తీసుకున్నారంట. ఇప్పుడు శోభిత గారు ఎక్కడ చూసినా ట్రెడిషనల్ గా శారీస్ లోనే కనిపిస్తున్నారు. ఎప్పుడు గ్లామర్ గా కనిపించే ఈవిడ సడన్ గా ట్రెడిషనల్ గా కనిపించడం అందరినీ షాక్ అయ్యేలాగా చేస్తుంది. ఇప్పటి వరకు తన కెరియర్ ఎలా ఉన్నా కానీ ఇప్పటి నుంచి తన కెరియర్ లో ఒక కొత్త గైడ్ లైన్ ని ఫాలో అవ్వాలి అని ఆవిడ డిసైడ్ అయ్యారంట. దీనికి రీజన్ చైతన్య గారితో మ్యారేజ్ అని అందరూ అనుకుంటున్నారు. తర్వాత అక్కినేని గారి ఫ్యామిలీతో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని ఈ డిసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆవిడ నెక్స్ట్ చేసే మూవీస్ కూడా డిఫరెంట్ గా ఉండేలాగా, ఆవిడ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేలాగా స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటారంట. ఇప్పటి వరకు అయితే ఆవిడ నెక్స్ట్ మూవీస్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇప్పుడు వచ్చిన ఈ టాక్ తో ఆవిడ నెక్స్ట్ మూవీస్ ఎలా ఉండబోతున్నాయని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.